శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. రెండు శ్లోకములు ఇవి. దానిని పోతన గారు అనువాదం చేస్తూ తను హృద్భాషల సఖ్యముల్ శ్రవణముల్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయుల్ సంకీర్తనల్ చింతనం బను నీ 9 భక్తి మార్గముల సర్వాత్ముల్ హరిన్నౌమి సజ్జనుడై ఉండుట భద్రమంచు తల్లతున్ సత్యం బుదైత్యోత్తమా. మానవ జన్మెత్తాక విచక్షణా జ్ఞానం కలిగిన ప్రాణిగా పుట్టాక, 2 కాళ్ళ జీవిగా పుట్టాక ఆ మనిషి ఏం చెయ్యాలి? మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా హరికథలు వినాలి. ముందు శ్రవణం అన్నాడు. శ్రవణం చాలా గొప్పది. మళ్ళీ శ్రవణం ఎలా చేయాలట? మనస వాచ కర్మణ. మీరంతా ఇక్కడ కూర్చున్నారు అంటే మీ శరీరం ఎక్కడుంది కదా. శరీరం ఎక్కడున్నంత మాత్రం చేత మనస్సు ఎక్కడ ఉండాలనే ఉంది. కొంతమంది అలా కుర్చీలో కూర్చుంటారు. అప్పుడే 11 అవుతోంది, 12 అయ్యేసరికల్లా ఈ దుర్మార్గుడు వదులుతాడో లేదో. పైగా ఈ పక్కన పోపులు మంచి ఘాటుగా ఉన్నాయి, మధ్యలో అనిపిస్తోంది ఇవాళ బహుశా ఏ పులిహారన్నా చేశారేమో. ఆ పులిహార కేవలం దీక్షాపురులకే పెడతారా, వచ్చిన వాళ్ళకు కూడా పెడతారా అనిపించేవాళ్ళు కొందరు ఉండొచ్చు. కాబట్టి పురాణ కథ మీద దృష్టి పోయి శరీరం ఉన్న మనస్సు పులిహార మీదకో దధ్యోదనం మీదకో వెళ్ళొచ్చు కొందరికి. మరి కొంతమందికి ఏమనిపించవచ్చు, ఇంటికి తాళం వేశాను కానీ పొరపాటు నా తాళం పక్కింటి వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయాను, తీరా మా ఆయన వచ్చాక దిక్కుమాలవాడు తిట్టుకుంటాడేమో, ఏది వాడు దిక్కుమాలవాడు కర్మ తాళి కట్టినందుకు అని అలా అనిపించవచ్చు. లేదా మరికొంతమంది మధ్య మధ్యలో భార్యకేసి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఉపన్యాసానికి వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చారట, దంపతులు ఇద్దరు. ఆవిడ ముందే చెప్పింది, పద్మాకర్ గారు పురాణం చెబుతున్నారు కదా అని తన్మయత్వంతో ఉండకండి, కాస్త మధ్యలో నా కేసు చూడండి, నేను అలా సైగ చేసినప్పుడు ఇద్దరు లేచి వెళ్ళిపోవాలి అని చెప్పిందిట. అందుకని ఈయన పురాణంలో కూర్చున్న కాసేపు ఆవిడ కేసు చూస్తూ ఉంటాడనమాట. అందుకని అప్పుడప్పుడు కొందరు ఇటు చూస్తున్నారు. అసలు రహస్యం అదేమో నాకు తెలియదు. కాబట్టి ఎందుకు చెప్తాను అనమాట, ఆవిడ హెచ్చరికని పాటించకపోతే ఇక మళ్ళీ జీవితంలో పెచ్చరిక అయిపోతుంది. అందువల్ల శరీరం ఉన్నంత మాత్రం చేత మనస్సు కూడా కథ మీద ఉండాలని లేదు. మనస్సు ఉన్నంత మాత్రం చేతన శరీరం సహకరించకపోతే నిద్రలోకి ఎడతామేమో తెలియదు. కాబట్టి శరీరముతో భగవంతుడిని పూజించాలి, మనస్సుతో భగవంతుడి పూజించాలి, వాక్కుతో. మధ్య మధ్యలో నేను నారాయణ అనమంటున్నానా, తింటూ రామయ్యను అనమన్నాను కదా, అప్పుడు రామ అనాలి. నారాయణ అనమనగానే నారాయణ అనాలి. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారనమాట, స్తంభించిపోతారు. గురువుగారు నారాయణ అనమని ఏడాది తర్వాత గుర్తుకొచ్చి ఇందాక ఎప్పుడో నారాయణ అనమన్నట్టున్నారు, ఇప్పుడు అంటే బాగుండదేమో అనుకుంటారు. అలా నామమును నాలుకతో ఉచ్చరించుట లేక మధురముగా పాడుట, ఈ 2 కూడా కీర్తనం. 3వది స్మరణం. స్మరణం ఎప్పుడు లోపల పైకి కూడా చేస్తున్నట్టు. లోపల లోపల నారాయణ అనుకోవచ్చు, పైకి నారాయణ అనుకోవచ్చు. ఎలా అయితేనే భగవంతుడి నిత్యం లోపల లోపల తలుచుకోవాలి. పాదసేవనం, భగవంతుడి పాదాలు గట్టిగా పట్టుకుని వత్తాలి, సేవ చెయ్యాలి, పువ్వులు పెట్టాలి. ఇప్పుడు మీకు అనుమానం, ప్రహ్లాదుడి కంటే విష్ణువు కనబడ్డాడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని పాదాల మీద పువ్వు పెట్టాడు, మేము పాదసేవ చేద్దామంటే ఎక్కడున్నాయండి ఆయన పాదాలు అని ఒక ఆవిడ అడిగింది పాపం ధర్మ సందేహంలో. భగవంతునికి పాదసేవ అంటే ఈ విగ్రహాలని కాళ్ళు కడగడం, విగ్రహాలకు అర్చన చేయటం, ఈ ప్రాంగణాన్ని తొడవడం, గురువులకి పాదసేవ చేయటము భగవత్పాదసేవ. అది మనం చేయవలసిన పని. ఇప్పుడు ఇక్కడ మీరందరూ పురాణానికి కూర్చుంటున్నారు. ఈ హాల్ అంతా ఏదో ఎంతో కొంత డస్ట్తో నిండుతుంది, దుమ్ము ధూళితో ఉంటుంది. లేదా అప్పుడప్పుడు పులిహారదిని అక్కడ పారేస్తారు వెతుకులు, అప్పుడు చెత్తే కదా. ఈ హాలు తొడవండి, ఆలయం తొడవండి, దేవ ప్రాంగణం తొడవండి. ఇదంతా హరి యొక్క పాదసేవ. గురువు గారి పాదాలు వత్తండి అంటే నేను కాళ్ళు ఇప్పుడు ఇమ్మన్నా ఇవ్వను అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మీరంతా వచ్చి పాదసేవ చేస్తే ఇక్కడ ఉపన్యాసం షేవ్ అవుతుంది, సేవ పోయి. కాబట్టి కుదిరితే గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ భక్తితో పాదసేవ చేస్తే అది కూడా హరిపాద సేవనం. కాబట్టి ఇవన్నీ సేవలోకి వస్తాయి. ఆ తర్వాత అర్చనం. భగవంతుని విగ్రహాన్ని ఒక దాన్ని పెట్టుకుని 16 ఉపచారములతో పూజించడమునకు అర్చనము అని పేరు.
ఇలా పురాణంలో విగ్రహాలు అక్కడ పెట్టాక ఎప్పటికప్పుడు స్వస్తి అన్నాక ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతిస్తే దానికి అర్చనము అని పేరు. ఇంకా వందనం, భగవంతునికి భగవద్భక్తులకి చేతులు జోడించి వినయంగా నమస్కరించాలి. అందుకే పురాణం వినడానికి వచ్చే ముందు ఒక్కసారి ఇక్కడ నేలకి నమస్కారం చేసుకోవాలి, గురువులకు నమస్కరించాలి, అయ్యాక నమస్కరించాలి. ఇటు భగవద్ విగ్రహాలకి భగవద్ కథ చెప్పేవారికి ఇద్దరికీ వినయంతో నమస్కరించటం ఉన్నదే దానికి వందనము అని పేరు. నమస్కారం చేయకుండా అసలు భగవత్కథ వినకూడదు. హరికి హరికథ చెప్పేవానికి ఇద్దరికీ నమస్కరించాలట. అందుకే పూర్వం పురాణానికి వచ్చి రాగానే ఏం చేసేవారు, నేల మీద ఒక్కసారి 2 చేతులు పెట్టి నమస్కరించి అప్పుడు కథ విని మళ్ళీ వెళ్ళేటప్పుడు నమస్కారం చేసి పోయేవారు. ఆ తర్వాత ఏమిటనమాట, దాస్యం. భగవంతునికి దాసునికి వల్లే సేవ చేయాలి. ఇందాక చెప్పింది పాదసేవనం, ఇప్పుడు దాస్యం అంటే ఏమిటి? భగవంతుడు దొరికితే ఆయనకి అభ్యంగనాది స్నానాలు చేయడం, కాళ్ళు కడగడం. ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి, ఈ విగ్రహాలు కాదు కానీ పంచలోహ విగ్రహాలు ఉంటే వాటిని శుభ్రంగా కడగడం, ఇంట్లో ఉన్న విగ్రహాలు కడగడం, వాటికి అలంకారం చెయ్యడం, ఈ విగ్రహాలను పూజా మందిరంలో పెట్టడం, భగవంతుడిని పల్లకీలో పెట్టి నిన్న మీరంతా ఊరేగించారుగా పుస్తకాలు విగ్రహాలు, ఇలా ఊరేగించడం, దీనికి దాస్యము అని పేరు. ఆంజనేయుడు అలా దాస్యం చేశాడు, భగవంతునికి అంత సేవ చేశాడు ఆయన. అంత కాకపోయినా ఎంతో కొంత దాస్యం చేయాలి. దాస్యములో ఓ సులభ మార్గాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. కలియుగంలో పరమాత్మకి దాస్యం అంటే ఎటువంటిది? అన్నం తిన్నాక ఎంగిలాకులు ఎత్తితే అది గొప్ప దాస్యం అంట. అందుకే ఈ మధ్యకాలంలో ఈ భోజనాలు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకులు ఎత్తుతున్నారు. ఆకులు ఎత్తారంటే అది పరమాత్మకి దాస్యం చెయ్యడం, ఆకులు వడ్డించడం, ఎత్తడం. ఈ వాళ్ళ నుంచి చూడండి అక్కడ హాల్లో గొడవ, నేనే ఎత్తుతానంటే నేనే ఎత్తుతాను. గొడవ చేయకండి, ఎవరికి వీలుంటే వాళ్ళు సేవ చెయ్యండి. హాలు చెమ్మండి, ఆ ఎంగిలి మెతుకులు ఎత్తండి, ఇవన్నీ దాస్యంలోకి వస్తాయి. చేతులు కట్టుకుని వినయంతో అది ఇది అని కాకుండా అన్ని రకాలైనటువంటి చాకిరీలు చేస్తే దానికి దాస్యం అని పేరు. ఇంకా సఖ్యం అంటే భగవంతుడితో స్నేహం చేయటం. భగవంతుడితో స్నేహం అంటే ఎలా చేస్తాం? భగవద్భక్తులతో స్నేహమే భగవత్ స్నేహం. మీరంతా భాగవతులు. ఇక్కడ తాళ్ళూరి సూర్యనారాయణ గారో, మా మూర్తి గారో, లేకపోతే ఇంకో భాస్కర శర్మ గారు, ఇంకో గవాస్కర శర్మ గారు, లేకపోతే ఇంకో టెండూల్కర్ శర్మ గారు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ భాగవతోత్తములు. భాగవతోత్తములు కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? వీళ్ళతో ఒకళ్ళు స్నేహం చేయాలట, ప్రేమతో పలకరించుకోవాలి. పిన్ని గారు ముందు మీరు అన్నం తినండి అనాలి తప్ప పిన్ని ఉండు అని తోహేసి ఈవిడి గిన్నె పెట్టుకోకూడదు. భగవద్భక్తులు కదా మీరంతా, ఒకరితో ఒకరు స్నేహం చేశారు కనుక ఎవరికి అవకాశం ఇద్దామా అని చూడాలట. ఇక అలా అవకాశం ఇస్తూ మీరు కూర్చోవడం మానేస్తే మళ్ళీ తెల్లారిపోతుంది, అది వేరే విషయం. ఒకరితో ఒకరు స్నేహం చేసి ప్రాణం ఇచ్చుకుంటూ ద్వేషించకుండా ఉండాలి. భగవంతునితో, భగవద్భక్తులతో, భాగవతోత్తములతో, భగవత్ కథలతో, గ్రంథములతో ప్రేమగా ఉండడమే సఖ్యం. ఆఖరిది ఆత్మనివేదనం, సర్వం ఆయనకి ఇచ్చేయటమే. ఏం తిన్నా తాగుతున్నా ఇదంతా హరి సమర్పణం అనాలి. ఓ 10 రూపాయలు అక్కడ దక్షిణ ఇచ్చినప్పుడల్లా 10 రూపాయలు ఇస్తున్నానండి అనకండి, హరి సమర్పణం, కృష్ణార్పణం అనండి. దానితో ఈ సర్వం ఆయనే స్వీకరిస్తాడు. అప్పుడు నీకు పాపం లేదు, పుణ్యం లేదు. పుణ్యపాపములు రెండూ లేవు కనుక కైవల్యం పొందుతాం మనం. అందుకని చిట్ట చివరగా సర్వ సమర్పణం అన్నారు. ఈ విధంగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవి 9 భక్తి మార్గములు. ఈ 9లో ఏ ఒక్కదానిని పట్టుకున్నా ఈ జన్మలో తరిస్తామంటే ఇంకా 9 ఉన్నవాడు ఏమవుతాడో ఒకసారి ఆలోచించండి. ఆ 9 భక్తి మార్గాలతో సర్వాత్ముడైన శ్రీమన్నారాయణుణ్ణి సేవించి తరించడమే ఉత్తమోత్తమమైన విద్య అని నేను అనుకుంటున్నాను నాన్న అన్నాడు ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారితో. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 9 భక్తి మార్గాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. శ్రీ విష్ణోహ శ్రవణే పరీక్షితభవత్, పరీక్షిత్తు కథ విన్నాడు. మీరంతా పరీక్షిత్తు లాంటి వాళ్ళే, కానీ మీకు పావుకాటు ఉండదు, 100 ఏళ్ళు నిండేదాకా గ్యారంటీగా ఉంటారు. నేను ఇస్తాను కార్డు మీకు, అసలు ఆధార్ కార్డు నాది, ఎందుకంటే మీరు శ్రద్ధగా విన్నారు గనక. విష్ణువు యొక్క కథ విని పరీక్షిత్తు మోక్షం పొందాడు. వైయాసకి కీర్తనే, వ్యాసుని కొడుకు గనక శుకుణ్ణి వైయాసకి అంటారు. శుకుడు కథ చెప్పాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ముక్తి పొందాడు. ప్రహ్లాద స్మరణే,
ప్రహ్లాదుడు స్మరించాడు, ఆయన ముక్తి పొందాడు. తదంగిరి భజనే లక్ష్మీ, లక్ష్మీదేవి నిరంతరం ఆయన పాదాలు ఒత్తి సేవ చేసింది. అందువల్ల ఏమైందనమాట, ఆవిడ ముక్తి పొందింది. పృథు పూజనే, పృథువు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు నిరంతరం హరిని పుష్పాలతో పూజించాడు, చందనం ఇచ్చాడు, షోడశోపచారాలు చేశాడు. దాంతో ఆయన మోక్షం పొందాడు. అక్రూరస్తవనే, అక్రూరుడు దండకం చదివి స్తోత్రం చేశాడు, ఆయన మోక్షం పొందాడు. దాస్యం వల్ల హనుమంతుడు మోక్షం పొందాడు. సఖ్యే అర్జున, అర్జునుడు స్నేహం చేశాడు. ఎప్పుడు ఇద్దరు కలిసి ఒకే మంచం ఒకే కంచం అలా ఉండేవారు. అందువల్ల ఆయన మోక్షం పొందాడు. వీళ్ళందరినీ పక్కన పెడితే సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. ఆఖరణ మహానుభావుడు బలిచక్రవర్తి సర్వం హరికి సమర్పించాడు. వచ్చినవాడు విష్ణువని తెలుసుకుని కూడా ఏమాత్రం జంకకుండా గొంకకుండా గురువుగారు చెప్పిన మాట కూడా వినకుండా ఆయనకి సర్వం దానం చేశాడు, సర్వసమర్పణ చేశాడు. దానితో బలిచక్రవర్తి మోక్షం పొందాడు. ఈ విధంగా ఎంతోమంది నవవిధ భక్తి మార్గాల్లో ఒక్కొక్క మార్గం పట్టుకుని తరించారు. కానీ మనం 9 పట్టుకుంటే మంచిది నాన్న అని ప్రహ్లాదుడు చెప్పగానే ఆయన పళ్ళు పటపట కొరికి కిందకు ఒక్కసారి కిందకు తోసేశాడు, అమాంతంగా తొడ మీద నుంచి. అప్పుడు కూడా జంకకుండా ప్రహ్లాదుడు ఏమన్నాడో తెలిసిన, కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని దూతు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడు తండ్రి తండ్రి. ఇది ఒక గొప్ప అలంకార పద్యం. దీనికి లాటానుప్రాస అని పేరు. ఈ చేతులే చేతులు, ఈ కళ్ళే కళ్ళు అని 2 సార్లు ఆ శబ్దం వాడితే దానికి లాటానుప్రాస అని వేరన్నమాట. మనకి భగవంతుడు చేతులు ఇచ్చాడుగా, ఈ చేతులు ఎప్పుడు చేతులు అవుతాయి? కరములు కరములు అవ్వాలంటే కమలాక్షుణ్ణి అర్చించాలి. నిత్యం తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన విష్ణువుని పూజించే చేతులే చేతులు. ఆయనని పూజించని చేతులు చొప్పనాథులు. ఇంకా నాలుగున్నది. ఈ నాలుగుతో ఎప్పుడూ శ్రీనాథుడినే వర్ణించాలట. నిత్యం నారాయణ నారాయణ అని నారాయణుడిని వర్ణిస్తూ నారాయణుని గుణాన్ని కథల కింద చెబుతూ ఉంటే అప్పుడు మన నాలుక నాలుక, లేకపోతే ఇది పాము నాలుక లాంటిది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. మనకి భగవంతుడు కళ్ళు ఇచ్చాడు ఎందుకని? ఆయన్ని చూడటానికి. ఆయనను చూచే కళ్ళే కళ్ళు, లేకపోతే బండరాళ్ళు. రోజు తల వంచి ఆయనకి నమస్కరించాలి. భగవంతుడికి నమస్కరించే శిరస్సు శిరస్సు, లేకపోతే మురికి నీటి సరస్సు. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళే పాదాలే పాదాలు. మీ కాళ్ళు నిజమైన కాళ్ళు అండి. మీరు మీ కాళ్ళతో ఏం చేస్తున్నారు? రోజు ఈ ఆలయానికి వస్తున్నారు. ఆయన కథలు వినడం కోసం కాళ్ళతో నడిచి రావాల్సిందేగా. కాళ్ళతో ఇక్కడికి నడిచి వస్తున్నారు. ఎందుకు నడిచి వస్తున్నారు? ఆయన సేవ చేయడానికి, ఆయన కథలు వినడానికి. ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి పనికొచ్చే కాళ్ళు కాళ్ళు, లేకపోతే బండరాళ్ళు, లేదా పనికి మాలిన ముళ్ళు. అవి ఆ కాళ్ళు కాళ్ళు కదుట్టి కుళ్ళు అన్నమాట. ఇక మన బుద్ధి భగవంతునికి సమర్పిస్తే, ఆయన గురించి ఆలోచిస్తే అప్పుడు ఆ బుద్ధి బుద్ధి, లేకపోతే అది దుర్బుద్ధి అన్నమాట. ఎంతెందుకు? ఏ రోజు నువ్వు హరిని స్మరించావో ఆ రోజే నీ జీవితంలో గడిచిన రోజు. ఈ రోజు మీరంతా హరిస్మరణ చేశారు, హరికథ విన్నారు కదా, ఈ రోజే మీ జీవితంలో ఆయువట. ఒకానొకప్పుడు మహానుభావుణ్ణి ప్రభుదత్త బ్రహ్మచారి అని ఒక ఆయన ఉన్నాడు అండి. ప్రభుదత్త బ్రహ్మచారి గారు వ్రజభాగవతం అని ఒక భాగవతం రాశాడు హిందీ భాషలో. వ్రజభాషలో ఒక భాగవతం రాశాడు ఆయన. కాశీలో ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఆయన కథ ఇప్పుడు అంతా చెప్పలేను, కానీ ఆయన గురించి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆయన్ని ఒకసారి ఒక ఆయన వచ్చి మీ వయస్సు ఎంత అన్నాడు. అప్పటికి ఆయనకి 83 ఏళ్ళు.
83 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన ఏమన్నాడో తెలిసిన, నా వయస్సు ఎప్పటికీ 12 ఏళ్ళు అన్నట్ట. ఏమండి హాస్యం ఆడుతున్నారా అంటే, లేదు హాస్యం ఆడటం లేదయ్యా, నాకు నిజంగా 83 ఏళ్ళు, కానీ 83 ఏళ్ళు నాకు ఆయువు కింద కాదు, ఇందులో 12 సంవత్సరములు మాత్రమే పూర్తిగా భాగవతం చదివి నారాయణ అన్నాను. ఆ నారాయణ అన్నది భాగవతం చెప్పిందే నా జీవితం కింద లెక్క, మిగతాదంతా వేస్ట్ అన్నాడు ఆయన. ఏంటి అంత మహాత్ముడు, ఆయన ఇంత చేసి 12 ఏళ్లే బతికానన్నాడు ఆయన. ఎందుకని ఆ 12 ఏళ్ళు మాత్రమే సంపూర్ణంగా హరిస్మరణ చేశాట. ఇవాళ పొద్దున్నుంచి రాత్రి దాకా 24 గంటలు ఉందండి. ఈ 24 గంటల్లో మీరు ఎంతసేపు హరికథ విన్నారు అంటే 9 to 12, సాయంత్రం 5 to 8. అంటే ఈ రోజులో మీ ఆయువు ఎంత? 6 గంటలే. ఓన్లీ 6 అవర్స్ మాత్రమే మీ ఆయువు ఫిక్స్ అయ్యింది, మిగతాదంతా వ్యక్స్ అయిపోయింది. కాబట్టి జీవితంలో ఎప్పుడు భగవంతుని కథ విన్నామో, ఎంతసేపు విన్నామో అదే మనకి గడచిన ఆయువు. తక్కిందంతా వ్యర్థ ఆయువు. నిద్దట్లో కొంత పోతోంది, తిండికి కొంత పోతోంది, సెల్ ఫోన్లు కొంత పోతోంది, వ్యాపారానికి కొంత పోతోంది, ఇంకా తిండికి చెత్తా చెదరానికి కొంత, సీరియల్స్కి చెప్పక్కర్లేదు. ఆట కావాలా మీకు, పాట కావాలా అంటే మీ తాట తీయాలా అంటాడు యముడు. కాబట్టి అదంతా వ్యర్థం. ఇక కొన్ని ఉన్నాయి, ఈ జబర్దస్తి అనే కార్యక్రమాలు లాంటివి చూడడం ఎక్కువ అలవాటు పడితే జబర్దస్త్గా యమకెంకర్లు కొళ్ళబొడుస్తారు పాశాలతో. నేనల్లా వ్యాసులు వారు చెప్పారు, మళ్ళీ నా మీద పడకండి. అంటే ఇవంతా మన జీవితంలో వేస్ట్. ఇప్పుడు మీ జీవితంలో మీ అదృష్టం ఏంటంటే ఈ 7 రోజులు 7 6 42 గంటలు ఖచ్చితంగా ఈ ఏడాది మీకు ఆయువు సక్రమంగా గడిచింది. ఇదే ఆయువు, మిగతాది వేస్ట్. ఆ మిగతా కాలంలో కూడా ఇలాంటి పురాణాలు వినడమో, భగవత్కథలు వినడమో, లేక ప్రదక్షిణలు చేయడమో చేశారంటే అదంతా మీకు సక్రమమైన జీవితం, లేకపోతే మిగతాదంతా వ్యర్థం. కాబట్టి ఏ రోజు భగవంతుణ్ణి గురించి నువ్వు ధ్యానం చేశావో ఆ దినమే దినం, తక్కినవి దినములు కావు, తద్దినములవి. ఏ చదువు నిజమైన చదువు, శ్రీమన్నారాయణుని గురించి వర్ణించిన చదువే చదువు, తక్కిన చదువులు పనికిమాలిన చదువులు, వ్యర్థములవి. ఎందుకంటే ఈ దరిద్రపు చదువులు, ఆ కంచెయ్యలు ఇలాంటి దౌర్భాగ్యులు రాసిన చదువులు అవి. ఆ దౌర్భాగ్యుల గురించి తలుచుకుంటే అది జీవితానికి పరమ అసహ్యకరమైన రోతతో కూడిన చదువు అనమాట. ఆ మూర్ఖుల్ని ప్రొఫెసర్లుగా వేసిన వాళ్ళు అసలు ఏమనాలో తెలియట్లేదు నాకు. నిజమైన విద్యాబుద్ధులు నేర్పేటటువంటి ఉత్తమోత్తముల చదువులు ఈ హరి చదువులు చదవాలి తప్ప పనికిమాలిన చదువులు ఎందుకు, ఆ పదవులు. కాబట్టి ఆ చదువులు కావు. ఆ చక్రహస్తుణ్ణి ప్రకటించే చదువే చదువు. ఆ హరి గురించి చెప్పే గురువు, తక్కిన గురువులు ధరణికి బరువులు వాళ్ళు. ఎంతెందుకు అని తండ్రికి ఎసరు పెట్టాడు వాడు. తండ్రి హరి దగ్గరికి వెళ్ళు, పద్మాకర్ గారి పురాణం వినని చెప్పే తండ్రి, తక్కిన తండ్రి కాదు, వాడు ఎండ్రి, వాడు పీత, వాడు ఒట్టి రోత. అవునా? వాడు నాన్నగారితో చెప్పాడు సుస్పష్టంగా, తండ్రి హరిచారమన్న తండ్రి, తక్కిన తండ్రులు కాదు. అంటే నువ్వు నాకు డాడీవి కాదు, ఊరికే బాడీ ఇచ్చావు కానీ నువ్వు ఒట్టి కేడీవని చెప్పాడు. దాంతో వాడు ఏమైపోతాడండి? సంసార జీమూత సంఘంబు విత్సునే చక్రి దాస్య ప్రభంజనము లేక సర్వంకషా ఘౌఘ జలరాసు లింకునే హరిమనీషా బడవాగ్ని లేక. ఈ సంసారం అనేది ఓ పెద్ద మేఘం. ఆకాశంలో నల్లని మేఘం వచ్చినప్పుడు తొలగిపోవాలంటే పెద్ద గాలి రావాలి. శ్రీమన్నారాయణ స్మరణం అనే తుఫాను గాలి లేకపోతే సంసారం అనే కారుమబ్బులు తొలగిపోవు. ఇంకా మనం చేసిన పాపాలు ఉన్నాయి, ఈ సముద్రాలట, భయంకరమైన సముద్రములతో సమానం. పాపం ఇవాళ పొద్దునుంచి ఒక దోమ నా దగ్గరకు వచ్చింది, దగ్గర నుంచి పురాణం చెప్పినప్పుడు కుడుతోంది. ఈ దోమ ఎవరు అనుకుంటున్నారు? ఆ హిరణ్యకశిపుడి దగ్గర పనిచేసిన ఒకనొక భటుడు. పద్మాకర్ గారు పురాణం చెప్పేస్తున్నాడు, మా రాజుగారి గురించి చెత్తగా చెప్పి ప్రహ్లాదుడిని పొగుడుతున్నాడు, ఆ ప్రహ్లాదుడిని హింసించిన వాడిని నేను, చచ్చి నరకంలో ఉన్నాను అని యముడి దగ్గరికి వెళ్ళి ప్రహ్లాదుడి మీద భక్తితో హిరణ్యకశిపుడికి వ్యతిరేకంగా ఉన్న గురువు గారిని కాసేపు హింసించే అవకాశం ఇవ్వమని యముడిని ప్రార్థిస్తే యముడు పోన్లే అని ఒక అవకాశం ఇచ్చాట. వాడు వచ్చి దోమ రూపంలో ఇందాక నుంచి ఇక్కడ కుడుతున్నాడు అనమాట. ఇప్పుడు చచ్చిపోయాడు వాడు, మళ్ళీ నరకానికి పోయాడు వాడు. భగవత్కథలు చెబుతున్నప్పుడు అప్పుడప్పుడు హిరణ్యకశిపుడు అనుచరులు ఇలా మారు వేషాలు వస్తారుండయి, వాళ్ళే మధ్య మధ్యలో బయటకు పోతూ ఉంటారట. నేను చెప్పలా, అందులో చెప్పారు భాగవతంలో. కాబట్టి హిరణ్యకశిపుడి భటులు చాలా యాతనలు పెడుతూ ఉంటారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. మీరు ఉత్తమోత్తములు కనుక ఆ భటుల నుంచి బయటపడి ప్రహ్లాదుని పట్టుకున్నారు, హరిని పట్టుకున్నారు. మనం చేసిన పాపములు సముద్రములు. సముద్రం ఎంకాలంటే అందులో బడబాగ్నిని ఒక అగ్ని పుట్టాలి. ఈ అగ్ని సముద్ర జలం ఎంక కొడుతుంది.
విష్ణు సేవ అనే బడబాగ్నితో మన పాపములనే సముద్ర జలాలు ఇంకిపోతాయి. నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన శార్ంగకోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర. మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం లేకుండా ఉంటే దానికి ముక్తి అని పేరు. నిరుపమ అపునర ఆవృత్తి నిష్కళంక ముక్తినిధి అని వర్ణించారు. మోక్షం సాటిలేని పదార్థం, మళ్ళీ పునరావృత్తి ఉండదు, భూమి మీద పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తుంది. భూమి మీద పుట్టవలసిన అవసరము లేకుండా